ఓ పక్క ఇంకోటి ఏంటంటే 40-50 సీట్లు ఇంకా దాదాపు 70-80 సీట్ల దాకా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే 2 సీట్లే అనౌన్స్ చేశారు మండపేట అరకంటాడంటూ అదేంత విచిత్రంగా ఉంది. అంటే ఎంతకాలం అనౌన్స్ చేసి ఇప్పుడు గుడివాడ వెళ్ళాడు మొన్న ఆయన ఎవరో వెనుగళ్ళ రాము ఆయనకి ఎవరికో అనౌన్స్ చేస్తానని చెప్పాడు. మరి అట్లాగా అన్ని చోట్ల క్యాండిడేట్ని డిక్లేర్ చేసుకుంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈయన నిద్రపోతా లేకపోతే ఈయన ఇప్పుడు లేచి ఇట్లా మాట్లాడటం చాలా తమాషాగా ఉంది. ఇక సురేంద్ర గారు మాట్లాడండి దయచేసి. ఏంటి మీ మిత్రుడేమో అక్కడ టీడీపీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు, మీరేమో మాతోటే ఉన్నాడు అనుకుంటున్నారు, ఏమిటి భ్రమ భ్రాంతి? ఇంకో పక్కేమో చంద్రబాబు గారిని తోటి ఆయన మాట అన్నా కూడా మనం పడదాం అంటాడు ఆయన. ఏమిటి పరిస్థితి? సార్, ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్తే. ప్రథమంగా ఈ మధ్య ఒక వార్త అయినా దానికి నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం అనుకున్నా. బహుశా నాగార్జున గారికి 70 ఎన్నికల్లో సీట్ రావాలని కోరుకుంటున్నాను. అదేమోలేండి, అది అయిన తర్వాత చెప్పండి, మీ ద్వారా డిక్లేర్ అయిన తర్వాత చెప్పాలి అటువంటి విషయాలు. అంటే వస్తే బాగున్నాను, వార్తలు వచ్చాయి కదా, వస్తే బాగున్నాను. ఎందుకంటే యూత్ మీరు కూడా ఎక్కడైనా పోటీ చేస్తారా? మీరు కూడా ఏమైనా ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకత్వం అయినా సరే, వాయిస్ ఉన్నటువంటి యూత్ కి ఆ విధమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. సార్ హియర్ సార్, నాది వస్తుందా? వస్తుంది, వినపడుతుంది. మీరు కూడా ఎక్కడైనా పోటీ చేస్తారా అంటున్నా? తప్పకుండా చేస్తాను సార్, ఖచ్చితంగా విశాఖపట్నం నుండే పోటీ చేస్తున్నాను సార్. పోటీ చేయాలి, అవకాశం నాకు పార్టీ ఆ విధంగా అవకాశం ఇస్తే విశాఖపట్నం నుండి పోటీ చేస్తాను. ఓకే రైట్. ఇకపోతే సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అంటే మీ అంత విశ్లేషణాత్మకంగా స్పందించడానికి నాకు అవకాశం లేదు. బట్ ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి యొక్క కబంధ హస్తాలలో ఈరోజు జనసేన పార్టీ ఉంది అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం సార్. అయితే కాలం, టైం విల్ బి డిసైడ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఉంటుంది కదా. కాలం అనేటువంటి విషయం చాలా పాఠాలు నేర్పిస్తుంది. అది గతంలో చాలా మందికి కాలం నేర్పించింది, ఇప్పుడు రాబోయే కాలంలో కూడా చాలా మందికి ఆ పాఠాలు నేర్పిసిపోతుంది. కాలం గడిచిపోయిన తర్వాత విషయం అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంతే కదా. ఆ ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పి పాపం చాలా మంది తాతాలాడుతున్నారు. ఆ తాతాలాడడంలో వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్పగలుగుతాను. బట్ ఏది ఏమైనా రాబోయేటువంటి ఒక 3-4 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల యొక్క ముఖ చిత్రం అన్ని రకాలుగా మారబోతుంది. అది మంచిగా మారాలని చెప్పి, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, గతంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, ఈ 2 పరిపాలనకి స్వస్తి పలకాలి. ఎందుకంటే సురేంద్ర గారు ఒక్క విషయం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సురేంద్ర గారు ఒక్క నిమిషం. మీరు 3-4 రోజుల్లో ఏదో జరగబోతోంది అంటున్నారు. ఏం జరగబోతుంది? అది కదా ఆసక్తికరమైన విషయం. మిగతాది రొటీన్గా చేసే విమర్శలు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ పాయింట్ మీద చెప్పండి, జనానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏం జరగబోతోంది? రాజకీయ పరిణామాలు, మార్పు జరగబోతున్నాయి సార్. ఏం జరగబోతుందని చెప్పేదానికి ఇప్పుడే చెప్తాను కదా. 2 రోజులు 3 రోజులు ఎదురు తీసుకుంటాను. కాదు. ఇప్పుడు మాకున్న సందేహం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నాయని మీతో కాపురం చేస్తున్నాడు, కానీ ఆయన లేచి వెళ్ళిపోయి తెలుగుదేశంతో తిరుగుతున్నాడు. దాన్ని మీరు సమర్థిస్తున్నారు. తిరిగితే తిరిగాళ్లే పర్వాలేదులే అన్నట్టుగా మీరు బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తూ ఉంది. అటువంటి వాటిలో ఏమైనా క్లారిటీ వస్తుందా? లేదు ఎట్టగా ఆయన మావాడు అటు వెళ్ళిపోయాడు కదా, లేచి వెళ్ళిపోయాడు కదా, ఆయనతో పాటు మేము లేచి వెళ్ళిపోదామని మీరు కూడా అనుకుంటారా? అసలు ఏం జరుగుతుంది? అది పాయింట్. కలుస్తారా? లేదు పవన్ కళ్యాణ్ లేచి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వెనక్కి తెచ్చి పెట్టుకోగలుగుతారా? ఏంటి అసలు ఆ క్లారిటీ అర్థం కావట్లేదు. చంద్రబాబు గారేమో కాంగ్రెస్ వాళ్ళతోటి ఒక ఇంకా బీజేపీ వాళ్ళతో ఒక ఇంకా 2 పడవల మీద కాళ్ళేసి ఉన్నాడు. మరి మీరు ఎటువైపు వెళ్తారో అర్థం కాకుండా ఉంది. ఇదంతా ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందా లేదా? మీరు ఎటు వెళ్తారు? అదే రాబోయేటువంటి ఈ వారం ఏదైతే ఉందో ఈ వారంలో అన్నిటికీ క్లారిటీలు వస్తాయి. ఖచ్చితంగా అన్నిటికీ క్లారిటీ వస్తాయి. ఆ క్లారిటీలతోటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని చెప్తున్నా సార్. ఏదైనా ఉంటుంది నేను డిసైడ్ చేసేది కాదు కదా. ఖచ్చితంగా డిసైడ్ జరుగుతుంది. అదే చెప్తున్నా, రాబోయేటువంటి ఈ 2-3
రోజుల్లోనే ఈ పోనీ ఏం జరిగితే బాగుంటుందని రాజకీయాల్లో మీరు మార్పులు అనుకుంటున్నారు? ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పోనీ పరిణామాలు ఏం జరుగుతాయో తర్వాత విషయం. ఏం జరిగితే బాగుంటుందని మీ అభిప్రాయం? రాబోయేటువంటి 2-3 రోజుల యొక్క నిర్ణయాల ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా రావాలి. ఈ 2 పార్టీల యొక్క పరిపాలనకి రాష్ట్ర ప్రజలు విసిగి చెందిపోయారు. ఈ 2 పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించలేవు అనేటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం సార్ నాకు. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు లేకపోతే ప్రాంతీయ పార్టీలు. ఈ 2 పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు, అభివృద్ధి జరగదు. మళ్ళీ అవకాశం చెబుతున్నారు మీరు. ఇది మళ్ళీ అవకాశం కాదు నాకు కావాల్సింది. అవకాశం కాదు, నా అభిప్రాయం చెప్పండి. పొలిటికల్ గా కాదు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ జనసేన మళ్ళీ మా గుట్లోకే వస్తారు, మాతోటే ఉండాలని కోరుకుంటున్నాను, అట్లాంటి అభిప్రాయాలు అడిగాను. కానీ మీరు రోజువారీ చేసే అవకాశం చెప్తే ఉపయోగం ఉంది. నాకు కావాల్సింది లేదు పవన్ కళ్యాణ్ మేము వదిలేస్తాం అని చెప్పండి, లేదు మేము కూడా పవన్ కళ్యాణ్తో పాటు లేచి వెళ్ళిపోతే బాగుంటుంది. ఇది ఏం జరగబోతుంది అన్నది పక్కన పెట్టండి. మీ అభిప్రాయం ఏమిటన్నది నా ప్రశ్న. నా అభిప్రాయం అడుగుతున్నారా మా పార్టీ అభిప్రాయం అడుగుతున్నా? నేను మీ అభిప్రాయం అడుగుతున్నా. నా అభిప్రాయం అయితే సార్ చాలా స్పష్టం. రాబోయే ఎన్నికల్లో రైట్ టు లెఫ్ట్ టు మిడిల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క, జనసేన భారతీయ జనతా పార్టీ ఒక పక్క, ఈ 3 పక్షాలు అంటే ఎందుకంటే రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పరిపాలన చూశారు. ప్రజలు విసిగెందిపోయారు. వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే ఈ గ్రాఫిక్స్ చేష్టాలతోటి ప్రజల్ని మోసం చేశారు. రెండోది 2019 నుంచి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి కేవలం ఏదో హామీల పేరుతోటి హామీలు నెరవేర్చినాననేటువంటి ఒక మభ్యపెట్టి మారేడికాయ చేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానం, అభివృద్ధి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలంలోకి తోసేసినటువంటి విధానం, ఈ 2 పార్టీలని ఈ కొత్తగా పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి విసిగెత్తి ఇది కాదు, ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దశగానే ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ రాష్ట్రంలో రావాలా, అన్ని వర్గాలకి రాజకీయం అందాలా. ఏదో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఒక ఎస్సీలకి ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఎస్టీకి ఒక ఉప ముఖ్యమంత్రి, దీనికి అనేటువంటిది కాకుండా సామాజిక న్యాయం సమష్టిగా ఈ రాష్ట్రంలో చెప్పారు కదా ఆల్రెడీ. శక్తులు రావాలి. ఓకే రావటం అంటే మీ దగ్గర నుంచి లేచిపోయిన పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వస్తారని మీరు నమ్ముతున్నారా? లేదు ఆయనతోటే మీరు కూడా ఆయన కలుస్తారా అన్నదానికి మరి జరుగుతుందా అన్నది మీరు నా అభిప్రాయం అడిగారు. నేను జరగాలని కోరుకుంటున్న విషయం చెప్తున్నా, జరుగుతాది అనేటువంటి విషయం టైం విల్ బి డిసైడ్ అన్నాను కదా, ఆ విధంగా జరుగుతుంది. ఓకే రైట్.